బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. న్యాయ వ్యవస్థలోని చిక్కులపై వెలుగులు నింపడానికి అంకితమైన వీడియో సిరీస్ ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్కి స్వాగతం. స్పష్టమైన సమగ్రతను అందించడమే మా లక్ష్యం. న్యాయస్థానాలు మరియు చట్ట అమలు నుండి శాసన ప్రక్రియ వరకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుందనే దానిపై సమగ్ర అవగాహన అవసరం. చట్టపరమైన ప్రక్రియలను, వివిధ చట్టపరమైన సంస్థల పాత్రలను చర్చిద్దాం మరియు చట్టాలు ఎలా సృష్టించబడతాయి, వివరించబడతాయి మరియు అమలు చేయబడతాయి అనే విషయాల్ని మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 58 పాకిస్తాన్ శిక్షాస్మృతి ద్వారా శిక్షించబడే నేరాలకు సంబంధించినది. భారతదేశం మరియు పాకిస్తాన్ల భాగస్వామ్య వలస చరిత్ర మరియు చట్టపరమైన వారసత్వం దృష్ట్యా ఐపీసీలో పూర్వ అవిభాజ్య భారతదేశానికి సంబంధించిన అంశాల అవశేషాలు లేదా వాటికి సూచనలు ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 58 ఇలా పేర్కొంది: పాకిస్తాన్ శిక్షాస్మృతి ద్వారా శిక్షించబడిన నేరాలు యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం పాకిస్తాన్కు విస్తరించే ఏదైనా చట్టం ద్వారా విస్తరించే విషయానికి సంబంధించిన ఏదైనా చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలు, అటువంటి నేరాలపై అధికార పరిధిని కలిగి ఉన్న ఏ న్యాయస్థానం ద్వారానైనా ఈ కోడ్ ద్వారా శిక్షింపబడుతుంది, లేకపోతే లేదు. వివరణాత్మక వివరణ 1. చారిత్రక సందర్భం. సెక్షన్ 58ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చారిత్రక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం. 1947కి ముందు భారతదేశం మరియు పాకిస్తాన్ బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నాయి. ఐపీసీ నిజానికి 1860లో రూపొందించబడింది. ఇది బ్రిటిష్ ఇండియా మొత్తానికి వర్తిస్తుంది. 1947లో విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రెండు దేశాలు ఈ కోడ్ను వారసత్వంగా పొందాయి మరియు వారి సంబంధిత న్యాయ వ్యవస్థలకు అనుగుణంగా మార్చుకున్నాయి. 2. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడం. సెక్షన్ 58 యొక్క ప్రధాన అంశం అధికార పరిధిలో ఉంది. యూనియన్ ఆఫ్ ఇండియా యొక్క కార్యనిర్వాహక అధికారంలోని అంశాలకు సంబంధించిన ఏదైనా చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలు చారిత్రక చట్టాల కారణంగా పాకిస్తాన్కు కూడా విస్తరించి ఉంటాయి. ఐపీసీ యొక్క నిబంధనల ఆధారంగా భారతీయ న్యాయస్థానాలలో విచారణ చేయవచ్చని ఇది నిర్దేశిస్తుంది. 3. చట్టపరమైన విభజనను తగ్గించడం. ఈ సందర్భంలో పాకిస్తాన్ ప్రస్తావన పాకిస్తాన్లో నేరాలపై ప్రస్తుత అధికార పరిధి గురించి కాదు. బదులుగా ఇది విభజన తర్వాత చట్టపరమైన స్పష్టతను సృష్టించే ప్రయత్నాన్ని హైలైట్ చేస్తుంది. అవిభాజ్య యుగంలో బ్రిటిష్ భారతదేశం అంతటా మరియు తద్వారా పాకిస్తాన్గా మారిన ప్రాంతాలకు వర్తించే చట్టాలు ఉంటే, విభజన తర్వాత భారతదేశంలో వాటి దరఖాస్తుపై ఈ విభాగం స్పష్టతనిస్తుంది. 4. యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారంపై దృష్టి పెట్టండి. సెక్షన్ 58 యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం యొక్క పాత్రను నొక్కి చెబుతుంది. అటువంటి నేరాలు రాష్ట్ర పరిధిలోకి కాకుండా కేంద్ర పరిధిలోకి వస్తాయని సూచిస్తుంది. భాగస్వామ్య చట్టపరమైన వారసత్వం ప్రకారం ఈ వివరణ పాకిస్తాన్తో విస్తరించి ఉన్న చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న నేరాలతో వ్యవహరించేటప్పుడు భారత కేంద్ర ప్రభుత్వ అధికారం స్పష్టంగా గుర్తించబడిందని నిర్ధారిస్తుంది. 5. చట్టపరమైన కొనసాగింపును నొక్కి చెప్పడం. విభజన యొక్క గందరగోళ స్వభావం మరియు రెండు వేర్వేరు చట్టపరమైన సంస్థలను స్థాపించడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, సెక్షన్ 58 వంటి నిబంధనలు చట్టపరమైన కొనసాగింపుకు నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. వారు ముందుగా ఉన్న చట్టాలు, నేరాలు మరియు అధికార పరిధిని కొత్త చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి సజావుగా స్వీకరించేలా చూస్తారు. 6. చట్టపరమైన స్పష్టతను నిర్ధారించడం. పాకిస్తాన్కు విస్తరించే నేరాలు భారతదేశం యొక్క చట్టపరమైన చట్రంలో ఎలా పరిగణించబడతాయో పేర్కొనడం ద్వారా సెక్షన్ 58 సంభావ్య అస్పష్టతలను తొలగిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ, చట్ట అమలు మరియు పౌరులకు స్పష్టతను అందిస్తుంది.
నిర్దిష్ట చట్టాల యొక్క వర్తింపు మరియు అధికార పరిధి గురించి ఎటువంటి గందరగోళం లేదని నిర్ధారిస్తుంది. 7 ఇతర చట్టపరమైన చట్టాలతో పరస్పర చర్య. ఐపీసీ ఒక పునాది చట్టపరమైన పత్రంగా పనిచేస్తున్నప్పటికీ అది ఒంటరిగా పనిచేయదు. సెక్షన్ 58 పాకిస్తాన్కు విస్తరించే చట్టాలు మరియు యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారంలో ఉన్న నేరాలకు సంబంధించి ఇతర చట్టపరమైన చట్టాలు మరియు నిబంధనలతో కలుస్తుంది. ఇది ఐపీసీ విస్తృత చట్టపరమైన ల్యాండ్స్కేప్తో సామరస్యంగా ఉందని నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీలోని సెక్షన్ 58 బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో ఎదుర్కొన్న సంక్లిష్టతలు మరియు సవాళ్లకు నిదర్శనంగా పనిచేస్తుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యంలో ఇది చోటులేనిదిగా అనిపించినప్పటికీ ముఖ్యమైన రాజకీయ మరియు సామాజిక తిరుగుబాట్ల మధ్య చట్టపరమైన స్పష్టత మరియు కొనసాగింపును నిర్ధారించే ప్రయత్నాలపై దీని చేరిక ముఖ్యమైన అంతర్దృష్టులను అందిస్తుంది. సెక్షన్ 58 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ నేరాలను మరియు వాటి శిక్షలను వివరించడమే కాకుండా దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, విభజించబడినప్పుడు మరియు వారి ప్రత్యేక గుర్తింపులను స్థాపించేటప్పుడు న్యాయ వ్యవస్థల ప్రయాణాన్ని చార్ట్ చేయడం ద్వారా చారిత్రక లెన్స్ను కూడా అందిస్తుంది. ఇది చట్టంలో అనుకూలత, ఖచ్చితత్వం మరియు స్పష్టత యొక్క అవసరాన్ని గుర్తుచేస్తుంది, ముఖ్యంగా పరివర్తనాత్మక చారిత్రక సంఘటనల నేపథ్యంలో. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. कानूनी प्रणाली की जटिलताओं पर प्रकाश डालने के लिए समर्पित एक वीडियो श्रृंखला भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है। हमारा उद्देश्य अदालतों और कानून प्रवर्तन से लेकर विधायी प्रक्रिया तक कानूनी ढांचा कैसे काम करता है, इसकी स्पष्ट, व्यापक समझ प्रदान करना है। आइए कानूनी प्रक्रिया, विभिन्न कानूनी निकायों की भूमिकाओं पर चर्चा करें और आईपीसी के एक अन्य अनुभाग के बारे में जानें कि कानून कैसे बनाए जाते हैं, व्याख्या किए जाते हैं और लागू किए जाते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 58 उन अपराधों से संबंधित है जिनकी सजा पाकिस्तान दंड संहिता द्वारा प्रदान की जाती है। भारत और पाकिस्तान के साझा औपनिवेशिक इतिहास और कानूनी विरासत को देखते हुए आईपीसी में ऐसे प्रावधान हैं जिनमें पूर्व अविभाजित भारत से संबंधित पहलुओं के अवशेष या संदर्भ हैं। आईपीसी की धारा 58 में कहा गया है, ऐसे अपराध जिनकी सजा पाकिस्तान दंड संहिता द्वारा प्रदान की जाती है ऐसे मामले से संबंधित किसी भी कानून के तहत दंडनीय अपराध जिस पर संघ की कार्यकारी शक्ति किसी अधिनियम द्वारा विस्तारित होती है जो पाकिस्तान तक फैली हुई है, किसी भी न्यायालय द्वारा दंडनीय होगी। इस संहिता के आधार पर ऐसे अपराधों पर अधिकार क्षेत्र है, अन्यथा नहीं। विस्तृत विवरण। एक ऐतिहासिक संदर्भ। धारा 58 को पूरी तरह से समझने के लिए ऐतिहासिक पृष्ठभूमि पर विचार करना आवश्यक है। 1947 से पहले भारत और पाकिस्तान ब्रिटिश भारत का हिस्सा थे। आईपीसी मूल रूप से 1860 में तैयार किया गया था, जो संपूर्ण ब्रिटिश भारत पर लागू होता था। 1947 में विभाजन के बाद दोनों नवगठित राष्ट्रों को यह संहिता विरासत में मिली और उन्होंने अपनी अपनी कानूनी प्रणालियों में इस संहिता को अपनाया। 2 क्षेत्राधिकार संबंधी मुद्दों को संबोधित करना। धारा 58 का मुख्य जोर क्षेत्राधिकार पर है। इसमें कहा गया है कि भारत संघ की कार्यकारी शक्ति के तहत मामलों से संबंधित किसी भी कानून के तहत दंडनीय अपराधों जो ऐतिहासिक अधिनियमों के कारण पाकिस्तान तक भी विस्तारित हैं, पर आईपीसी के प्रावधानों के आधार पर भारतीय अदालतों में मुकदमा चलाया जा सकता है।
3. कानूनी विभाजन को पाटना। इस संदर्भ में पाकिस्तान का उल्लेख पाकिस्तान में अपराधों पर वर्तमान अधिकार क्षेत्र के बारे में नहीं है। इसके बजाय यह विभाजन के बाद कानूनी स्पष्टता पैदा करने के प्रयास पर प्रकाश डालता है। यदि अविभाजित युग के दौरान ऐसे कानून थे जो ब्रिटिश भारत में और इसलिए उन क्षेत्रों में लागू होते थे जो पाकिस्तान बन गए, तो यह खंड विभाजन के बाद भारत में उनके आवेदन पर स्पष्टता सुनिश्चित करता है। 4. संघ की कार्यकारी शक्ति पर ध्यान। धारा 58 संघ की कार्यकारी शक्ति की भूमिका पर जोर देती है, जिसका अर्थ है कि ऐसे अपराध राज्य के नहीं बल्कि केंद्र के क्षेत्राधिकार में आते हैं। साझा कानूनी विरासतों को देखते हुए यह विनिर्देश यह सुनिश्चित करता है कि पाकिस्तान तक फैले ऐतिहासिक संबंधों वाले अपराधों से निपटने के दौरान भारतीय केंद्र सरकार के अधिकार को स्पष्ट रूप से सीमांकित किया गया है। 5. कानूनी निरंतरता पर जोर। विभाजन की उथल-पुथल भरी प्रकृति और 2 अलग-अलग कानूनी संस्थाओं की स्थापना की चुनौतियों के बावजूद धारा 58 जैसे प्रावधान कानूनी निरंतरता के प्रति प्रतिबद्धता को रेखांकित करते हैं। वे सुनिश्चित करते हैं कि पहले से मौजूद कानूनों, अपराधों और न्याय क्षेत्रों को नए कानूनी ढांचे में आसानी से अनुकूलित किया जाए। 6. कानूनी स्पष्टता सुनिश्चित करना। यह निर्दिष्ट करके कि पाकिस्तान तक फैले अपराधों को भारत के कानूनी ढांचे के भीतर कैसे माना जाता है, धारा 58 संभावित अस्पष्टताओं को समाप्त करती है। यह न्यायपालिका, कानून प्रवर्तन और नागरिकों के लिए स्पष्टता प्रदान करता है, यह सुनिश्चित करते हुए कि कुछ कानूनों की प्रयोज्यता और अधिकार क्षेत्र के बारे में कोई भ्रम नहीं है। 7. अन्य कानूनी कानूनों के साथ सहभागिता। जबकि आईपीसी एक मूलभूत कानूनी दस्तावेज के रूप में कार्य करता है, यह अलगाव में काम नहीं करता है। धारा 58 पाकिस्तान तक फैले कानूनों और संघ की कार्यकारी शक्ति के तहत अपराधों के संदर्भ में अन्य कानूनी कानूनों और प्रावधानों के साथ प्रतिच्छेद करती है। यह सुनिश्चित करता है कि आईपीसी व्यापक कानूनी परिदृश्य के साथ सुसंगत रहे। निष्कर्ष। आईपीसी की धारा 58 ब्रिटिश भारत के विभाजन के दौरान सामने आई जटिलताओं और चुनौतियों के प्रमाण के रूप में कार्य करती है। हालांकि यह वर्तमान भूराजनीतिक परिदृश्य में जगह से बाहर लग सकता है, इसका समावेश महत्वपूर्ण राजनीतिक और सामाजिक उथल-पुथल के बीच कानूनी स्पष्टता और निरंतरता सुनिश्चित करने के प्रयासों में महत्वपूर्ण अंतर्दृष्टि प्रदान करता है। धारा 58 जैसे प्रावधानों के माध्यम से आईपीसी न केवल अपराधों और उनके दंडों की रूपरेखा प्रस्तुत करता है, बल्कि एक ऐतिहासिक लेंस भी प्रदान करता है जो राष्ट्रों के विकसित होने, विभाजित होने और अपनी विशिष्ट पहचान स्थापित करने के साथ साथ कानूनी प्रणालियों की यात्रा को दर्शाता है। यह कानून में अनुकूलनशीलता, सटीकता और स्पष्टता की आवश्यकता की याद दिलाता है, खासकर परिवर्तनकारी ऐतिहासिक घटनाओं के सामने। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to the Indian Penal Code Awareness video series, a video series dedicated to shedding light on the intricacies of the legal system. Our aim is to provide a clear, comprehensive understanding of how the legal framework works, from courts and law enforcement to the legislative process. Let us discuss the legal process, the roles of various legal bodies, and learn about another IPC section on how laws are created, interpreted and enforced. Section 58 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to offences whose punishment is provided for by the Pakistan Penal Code. Given the shared colonial history,
and legal inheritance of India and Pakistan, there are provisions in the IPC that have remnants of, or references to, aspects related to the former undivided India. IPC Section 58 states, offences whose punishment is provided for by the Pakistan Penal Code. Offences punishable under any law relating to a matter to which the executive power of the Union extends by any enactment which extends to Pakistan, shall be punishable by any court having jurisdiction over such offences by virtue of this code, and not otherwise. Elaborated description. 1. Historical context. To fully understand Section 58, it's necessary to consider the historical backdrop. Before 1947, India and Pakistan were part of British India. The IPC, originally formulated in 1860, applied to the entirety of British India. After the partition in 1947, both newly formed nations inherited and adapted this code to their respective legal systems. 2. Addressing jurisdictional issues. The main thrust of Section 58 lies in jurisdiction. It stipulates that offences punishable under any law related to matters under the executive power of the Union of India, which also extends to Pakistan due to historical enactments, can be tried in Indian courts based on the provisions of the IPC. 3. Bridging the legal divide. The mention of Pakistan in this context is not about current jurisdiction over offences in Pakistan. Instead, it highlights the attempt to create legal clarity following the partition. If there were laws during the undivided era that applied across British India and hence to areas which became Pakistan, this section ensures clarity on their application within post-partition India. 4. Focus on Union's executive power. Section 58 emphasizes the role of the Union's executive power, implying that such offences fall under central, not state, jurisdiction. Given the shared legal legacies, this specification ensures that the Indian central government's authority is clearly demarcated when dealing with offences that have historical ties extending to Pakistan. 5. Emphasizing legal continuity. Despite the tumultuous nature of the partition and the challenges of establishing to separate legal entities, provisions like Section 58 underscore the commitment to legal continuity. They ensure that pre-existing laws, offences, and jurisdictions are adapted smoothly into the new legal framework. 6. Ensuring legal clarity. By specifying how offences that extend to Pakistan are treated within India's legal framework, Section 58 eliminates potential ambiguities. It provides clarity for the judiciary, law enforcement, and citizens, ensuring that there's no confusion about the applicability and jurisdiction of certain laws. 7. Interaction with other legal statutes. While the IPC serves as a foundational legal document, it doesn't operate in isolation. Section 58, in its reference to laws extending to Pakistan and offences under the Union's executive power, intersects with other legal statutes and provisions. It ensures that the IPC remains harmonized with the broader legal landscape. Conclusion. Section 58 of the IPC serves as a testament to the complexities and challenges faced during the partition of British India. While it can seem out of place in the current geopolitical landscape, its inclusion provides vital insights into the attempts to ensure legal clarity and continuity amidst significant political and social upheaval. Through provisions like Section 58, the IPC not only outlines offences and their punishments but also offers a historical lens, charting the journey of legal systems as nations evolve, bifurcate, and establish their distinct identities. It serves as a reminder of the need for adaptability, precision, and clarity in the law, especially in the face of transformative historical events.
If we are responsible, the future will be good for the future generations.